అనూహ్య పరిణామాల మధ్య టికెట్ దక్కించుకున్న దగ్గుపాటి ప్రసాద్ తొలి రోజే ప్రచార పర్వంలో తన సత్తా చూపించారు. ఇన్ని రోజులు టికెట్ కోసం ట్రై చేసిన అభ్యర్థులతోనే ప్రచారాన్ని ప్రారంభించారు. తొలి రోజు వందలాది మంది కార్యకర్తల నడుమ అట్టహాసంగా ప్రచారాన్ని ప్రారంభించి వేగంగా ముందుకు కదులుతున్నారు. తామంతా టికెట్ కోసం ట్రై చేసినా వారి జాబితాలో ఉన్నామని, అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలన్నదే తమ సిద్ధాంతమని పలువురు అభ్యర్థులు తేల్చి చెప్పారు. డబ్బుల కోసం టికెట్లు అమ్ముకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో లేదని, ఒక సామాన్యుడి అసెంబ్లీ మెట్లు ఎక్కించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అంటున్నారు. తమతో విభేదాలు లేవు, అసంతృప్తులు అంతకన్నా లేవంటున్నారు. అలాగే అనంతపురం నగరంలో జోరు మీద ఉన్న టీడీపీ ఎన్నికల ప్రచారంపై మా ప్రతినిధి రామాంజనేయులు మరిన్ని వివరాలు అందిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు కూడా ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నో అనుమానాలు సందేహాలు సర్వేల మధ్య వీరిద్దరికీ కూడా టికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆపోజిట్ వాళ్ళు దీన్ని అడ్డుకుంటున్నప్పటికీ కార్యకర్తలు దాన్ని దూసుకుపోయి ప్రచారం కొనసాగిస్తున్నారు. సార్ చెప్పండి, మీకు ఎలాంటి స్పందన ఉంది? ఈ రోజు మొదటి రోజుగా ప్రచారం మొదలు పెట్టారు. మొదటి రోజున భారీ స్పందన ఉంది. ఈ స్పందన చూస్తే మేము 50,000 తక్కువగా మెజారిటీ కాకుండా గెలుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు అసమ్మతివాదులు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, దాన్ని మీరు ఏ రకంగా అడ్డంకులు దాటుకొని మీరు ముందుకు పోతారు? మా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా కలుపుకొని ముందుకు తీసుకెళ్లి ప్రచారం చేస్తాం. ప్రస్తుతానికి మీరు ప్రధానంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఒక ప్రధానమైన అజెండాతో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రధానమైన అంశాలు మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు? ప్రధాన అంశాలు అనంతపూర్లో పారిశుద్ధ్యము, ట్రాఫిక్ ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. డెఫినెట్గా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్యలన్నీ తీస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. సార్ మీరు చెప్పండి, ఎంపీ అభ్యర్థిగా మీరు ఇక్కడ దాదాపుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా మీరు కొత్త, మీ ప్రధాన ప్రాంతము హిందూపురం అయినప్పటికీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలా సమన్వయం చేస్తారు? ఏమంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేను కూడా ఇక్కడ నివసించానండి. అనంతపురం కూడా దాదాపు లోకల్గా భావించాను, ఎందుకంటే నా చదువు అంతా ఇక్కడ కొనసాగింది కాబట్టి నాకు లోకల్ ప్రాబ్లం అయితే లేదు. బ్రహ్మాండంగా అంతా ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, తెలిసినంతా ఉన్నారు. మా ఇల్లు కూడా ఇప్పుడు సంగమేశ్వరంలో ఉంది. గతంలో కూడా అనంతపురంలో ప్రభాకర్ చౌదరి కావచ్చు, విడి నాగభూషణ్ గారు పోటీ చేసినప్పుడు వాళ్ళు కూడా ఓట్లు కూడా నేను ఇక్కడ వేయడం జరిగింది. సో అటువంటి ప్రాబ్లం అయితే లేదు, మంచి సర్కిల్ ఉంది. బ్రహ్మాండంగా అందరూ స్పందిస్తున్నారు, ప్రతి ఒక్కరు కలుస్తున్నారు. వాళ్ళ నిజంగా చెప్పాలంటే ఈ అభిమానం నేను ఊహించలేని అభిమానం ఈరోజు అందరూ నా పట్ల చూపిస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మేమందరూ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 శాసనసభ సభ్యులతో పాటు ఎంపీ అభ్యర్థిగా కూడా మేమందరూ కూడా కష్టపడి అన్ని రకాలుగా కూడా ఐకమత్యంతో అందరు కార్యకర్తలు నాయకులు కలుపుకొని ముందుకెళ్లి విజయం సాధించి ఈ యొక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండే 14 సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లు కూడా గెలవబోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మీరు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది, తమకు టికెట్లు దక్కలేదని చాలా మంది వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మరి అది దానికి మీకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మీరు ఏ రకంగా సమన్వయం చేస్తారు? ఏమంటే సీనియర్ నాయకులు ఖచ్చితంగా మేము గౌరవిస్తాము, వాళ్ళ సేవలు ఖచ్చితంగా తీసుకుంటాము. అధిష్టానం ఎన్ని రకాలుగా కూడా ఈరోజు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అందరినీ కలిపి ఐక్యమత్యంగా పనిచేసే దానికోసం ఒక టీం రెడీ వాళ్ళు వస్తున్నారు. అందరూ కూడా కలిసిపోతుంది. ఇంటే ఎటువంటి చిన్న చిన్న సమస్యలు కుటుంబం అంతా మామూలు సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను కూడా సర్దుమణుగుతాయి. అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ 2024లో ఖచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఆశయం ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి మా సీనియర్లు కూడా తప్పకుండా కలిసి మాతో కూడా కలిసి పనిచేస్తామని మేము భావిస్తున్నాము. అంటే ప్రధానంగా ఆ పార్టీ మీద, పార్టీ కార్యకర్తల మీద ప్రధానమైన అభిమానం ఉంది. ఖచ్చితంగా ఇవాళ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ప్రధానమైన ప్రచారం కొనసాగిస్తుంటే బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ప్రధానంగా బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఖచ్చితంగా ఈ వచ్చే ఎలక్షన్స్ లో తెలుగుదేశాన్ని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఒక సంక్షేమం కావాలన్నా ప్రజలకు మేలు జరగాలన్నా ఒక తెలుగుదేశం ప్రభుత్వంతోనే అనేది ప్రజలు గ్రహించారు. ఈ 5 ఏళ్ల కాలంలో బాగా నష్టపోయామని చెప్తున్నారు. కాబట్టే ఖచ్చితంగా ఈ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి వచ్చే ఎలక్షన్లో ఈ అనంతపురం అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపిస్తారని ఇద్దరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం నుంచి.